హలో బెస్టీస్, ఇప్పుడైతే బృందావన్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చెకప్ ఉందన్నమాట. ఈరోజు స్కానింగ్ ఉంది, 9th మంత్ది. ఇంకా 9th మంత్ స్కానింగ్ చేయించుకోవడానికి అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసాను అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 3rd ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. అసలు స్టార్టింగ్ మొత్తం 5th మంత్ వరకు అయితే అసలు వామిటింగ్ సెన్సేషన్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్ కానీ, తినాలనిపించకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. సరే అట్లీస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతున్నాయి 5th మంత్లో అని అనుకునేటప్పటికి 7th మంత్ టెస్ట్లో కొంచెం డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉంది అన్నారనమాట. బార్డర్ లైన్లో ఉందంటే కొంచెం ఫుడ్ అయితే కంట్రోల్ చేయాల్సి వస్తుంది కదా. డైట్ అది కంట్రోల్ చేస్తూ ఉంటే అది డయాబెటీస్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. కాకపోతే బేబీ గ్రోత్ అవ్వలేదు అండ్ ఉమ్మ నీరు చాలా తక్కువ ఉంది అనేసి అన్నారు. ఉమ్మ నీరు తక్కువ ఉంటే బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా లోపల. అయితే ఆ ఉమ్మ నీరు పెరగడానికి అయితే ఒక సెలైన్ అయితే పెట్టారనమాట. నార్మల్గా గ్లూకోజ్ పెడితే మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అనేసి, అది కాకుండా ప్రోటీన్ది పెట్టారనమాట ఉమ్మ నీరు పెరగడానికి స్పెషల్గా. అయితే ఇంకా అడ్మిట్ అయితే అయ్యాను. ఆ రోజు మార్నింగ్ అడ్మిట్ అయ్యాను, ఈవినింగ్ వరకు ఒకటి ఎక్కడానికి 5 hours అయింది. ఇంకా అక్కని పిలిపించుకున్నాను అనమాట. అక్క ఇంకా బాబుని చూసుకుంటూ ఉంటుంది, మా ఆయన కూడా ఉన్నారు. ఇంకా గ్లూకోజ్ అయితే 5 hours అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ప్రాబ్లం అనుకునేటప్పటికి ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ థర్స్డే అయితే స్కానింగ్ ఉంది. ఇంకా దాంట్లో ఉమ్మ నీరు అదంతా కరెక్ట్గా ఉంది అంటే ఇంకా డెలివరీ డేట్ అయితే April 1st వీక్లో అవుతుంది. ఒకవేళ ఉమ్మ నీరు ఇంకా అంతనే ఉంది, బేబీ గ్రోత్ కూడా అవ్వలేదంటే ఎమర్జెన్సీ అడ్మిట్ అవ్వాలి, ఆపరేషన్ చేస్తామన్నారనమాట. ఇంకేమవుతుందో చూడాలి. ఫర్ ది బెస్ట్. ఇంకా థర్స్డే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికైతే బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.